హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 224. ఈరోజు డేట్ మనకి జూలై 25th, 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మొత్తం మీకు రెండు వీడియోలు తీసుకొచ్చాను. దాంట్లో ఫస్ట్ మనకి Xiaomi MIUI బీటాకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఆపేస్తారు కదా. సో మళ్ళీ మనకి రెగ్యులర్గా అప్డేట్స్ రావాలంటే ఏం చేయాలి, ఏ అప్డేట్లో మనం ఉండాలి అనే దాని మీద ఒక సపరేట్ వీడియో చేశాను. అలాగే ఈరోజు నేను మీకు Redmi K20 Proని కూడా అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే కెమెరా శాంపిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ ఫోన్ చూడటానికి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా తీసుకొచ్చాను. ఇవి రెండు కూడా అనుకున్నంత అయితే వెళ్ళలేదు. ఒకసారి చెక్ చేయండి, కింద కార్డ్స్లోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేవి ఇస్తాను. ఒకసారి చూసి వీలైతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్లోనే న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వడాఫోన్ నుంచి. వడాఫోన్ దాదాపు 1 month బ్యాక్ మన ఇండియాలో ఒక యాన్యువల్ ప్లాన్ని అనౌన్స్ చేసింది ప్రీపెయిడ్ యూజర్స్ కోసం. దీని ప్రైస్ మనకి 1699 రూపాయలు ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు అప్పుడు లాంచ్ చేసినప్పుడు డైలీ మనకి 1 GB డేటా ఉంటుంది, అలాగే డైలీ 100 SMSలు ఉంటాయి, అలాగే మనకి డైలీ అన్లిమిటెడ్ కాల్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు కదా. ఇది మనకి 365 days పాటు ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ వీళ్ళు 1699 రూపాయలు పెట్టారు. అప్పట్లో నేను ఒకసారి టెక్ న్యూస్లో కూడా కవర్ చేశాను, ఇదంతా గొప్పగా అయితే ఏం లేదు ప్లాన్ అని చెప్పి. కానీ ఈ ప్లాన్ని వీళ్ళు ఈరోజు రివైజ్ చేశారు. అంటే దీంట్లో కొన్ని మాడిఫికేషన్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. సో దీంట్లో వీళ్ళు మాడిఫై చేసింది ఏంటంటే, ఇంత ముందు వరకు మనకు ఓన్లీ 1 GB డేటా మాత్రమే ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు దీన్ని 1.5 GB పర్ డే చేశారనమాట. సో ఇంత ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మాత్రం కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. డైలీ 1.5 GB మనకి 1700 రూపాయలకి 1 year పాటు, అంటే కొంచెం రీజనబుల్గానే ఉంది. ఒకసారి చెక్ చేయండి. గూగుల్ నిన్న వాళ్ళ గూగుల్ ఫోటోస్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో దీనికి సంబంధించిన గో వర్షన్ని అనౌన్స్ చేసింది. దీని పేరు గ్యాలరీ గో అని వీళ్ళు తీసుకొచ్చారు. ఏవైతే మనకి ఆండ్రాయిడ్ గో మొబైల్స్ ఉంటాయో, అంటే మనకి లైట్ వెయిట్ ఆండ్రాయిడ్ ఉంటుంది కదా, సో దాంట్లో వాడుకోవడానికి వీళ్ళు ఈ యొక్క గ్యాలరీ అప్లికేషన్ తీసుకొచ్చారు. సో దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇది మనకి డ్రైవ్ సపోర్ట్ అయితే ఉండదన్నమాట. ఇది ఓన్లీ మనకి ఆఫ్లైన్లో కూడా వర్క్ చేస్తుంది. ఇంతకుముందు వరకు మనకి గూగుల్ ఫొటోస్లో మనకి డ్రైవ్ సపోర్ట్ ఉండటం వల్ల ప్రతిదీ మనం ఏది దాంట్లో ఉంచినా కానీ ఆటోమేటిక్గా మనకి డ్రైవ్లో ఫుల్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలాంటి హెడ్ఏక్ అయితే ఏమి ఉండదు. ఇది ఒక స్టాండ్ అలోన్ అప్లికేషన్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది మనకి రెగ్యులర్ ఫోన్స్లో కూడా వాడుకోవచ్చు, అలాగే ఆండ్రాయిడ్ గో మొబైల్స్లో కూడా వాడుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. టిక్టాక్ మన ఇండియాలో మళ్ళొకసారి బ్యాన్ని ఫేస్ చేసే అవకాశం ఉందని ఈరోజు మనకు ఒక న్యూస్ ద్వారా అర్థమవుతుంది. ఏప్రిల్లో మనకు ఒకసారి ఈ టిక్టాక్ మీద మన ఇండియాలో బ్యాన్ కూడా పడింది కదా. సో కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఆ బ్యాన్ని కూడా లిఫ్ట్ చేశారు. అప్పుడు దాని మీద బ్యాన్ పడడానికి మేజర్ రీజన్ ఏంటంటే, టిక్టాక్లో మనకి అడల్ట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుందని, చిన్నపిల్లలు కూడా ఈ టిక్టాక్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అడల్ట్ కాంటెంట్ని చూపించడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోతుందని చెప్పి అప్పట్లో దీని మీద బ్యాన్ వేశారు. కానీ కొన్ని రోజుల తర్వాతే వీళ్ళు మళ్ళీ ఆ బ్యాన్ని లిఫ్ట్ చేశారు. సో మళ్ళీ ఈరోజు ఇంకొక ఇష్యూలో ఇది మనకి బ్యాన్ ఫేస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ చెప్పకపోవడంతో ఇది కూడా మనకి ప్రైవసీ ఇష్యూస్ అనమాట. అంటే మనకి యూజర్ డేటాని ఎందుకు మీరు హ్యాండిల్ చేస్తున్నారు, అలాగే యూజర్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగిన మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ చేయకపోవడంతో, అలాగే దీంట్లో మనకి స్టిల్ అడల్ట్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉండడంతో, సో ఈ 2-3 రీజన్స్తో మనకి త్వరలోనే మళ్ళీ ఈ టిక్టాక్ మీద బ్యాన్ పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి కానీ బ్యాన్ పడితే ఖచ్చితంగా పర్మనెంట్ బ్యాన్ అయ్యే అవకాశం ఉందని కూడా ఈ న్యూస్ ద్వారా మనకి అర్థమవుతుంది. మైక్రోసాఫ్ట్ త్వరలోనే మనకి విండోస్ 10లో ఒక అద్భుతమైన అప్డేట్ని తీసుకురాబోతుంది. ఈ అప్డేట్లో వీళ్ళు చాలా వరకు కొత్త ఫీచర్స్ని యాడ్ చేయబోతున్నారు. అలాగే మనకి ఏదైతే మనకి డిఫాల్ట్గా విండోస్ హోమ్ ఉంటుందో, సో దీనికి సంబంధించిన కొన్ని చేంజెస్ కూడా వీళ్ళు చేయబోతున్నారు. సో దీంట్లో మేజర్గా మనకి విండోస్ బటన్ మీద ట్యాప్ చేయగానే మనకి స్టార్ట్ మెనూ ఓపెన్ అవుతుంది కదా, ఈ స్టార్ట్ మెనూని టోటల్గా వీళ్ళు చేంజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన థీమ్ని, దీనికి సంబంధించిన డిజైన్ని టోటల్గా వీళ్ళు చేంజ్ చేయబోతున్నారు. అలాగే మనకి కింద టాస్క్ బార్ ఉంటుంది కదా, సో ఈ టాస్క్ బార్ డిజైన్ కూడా వీళ్ళు చేంజ్ చేయబోతున్నారు. అలాగే కొత్త కొత్త ఫీచర్స్ దీంట్లో వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. అయితే ఇది ప్రజెంట్గా టెస్టింగ్లోనే ఉంది, కాకపోతే బై మిస్టేక్ వీళ్ళు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీన్ని గ్లోబల్గా అందరికి కూడా ఒక అప్డేట్ రూపంలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా మనకి విండోస్ లేటెస్ట్ బిల్డ్ 18947 బిల్డ్లో మనకి ఇది రాబోతుందని తెలుస్తుంది. సామ్సంగ్ ఫైనల్గా వాళ్ళ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, గెలాక్సీ ఫోల్డ్, దీన్ని వీళ్ళు అఫీషియల్గా సెప్టెంబర్లో లాంచ్ చేయబోతున్నట్టు నిన్న వీళ్ళు అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. నిజానికి ఈ గెలాక్సీ ఫోల్డ్ని వీళ్ళు ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు MWC ఈవెంట్లో. అయితే దాన్ని అనౌన్స్ చేసిన తర్వాత గ్లోబల్గా చాలామంది యూట్యూబర్స్కి వీళ్ళు రివ్యూ యూనిట్స్ని పంపించారు. కాకపోతే ఆ యూట్యూబర్స్ ఆ ఫోన్ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో డిస్ప్లే ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉండడంతో అందరి దగ్గర నుంచి మళ్ళీ మొబైల్స్ అనేవి వీళ్ళు తీసుకున్నారు. అప్పటి నుంచి దాన్ని వీళ్ళు ఫిక్స్ చేయడం కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా వీళ్ళు దీన్ని సెప్టెంబర్లో అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈసారైనా మరి ఈ ఫోన్ సక్సెస్ అవుతుందో లేదనేది మనకి సెప్టెంబర్ తర్వాతే అర్థమవుతుంది.
వాట్సాప్ మన ఇండియాలో మరొకసారి ప్రైవసీ ఇష్యూస్ని ఫేస్ చేసే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ ద్వారా మనకి అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కొంచెం సీరియస్గా కూడా ఉందని తెలుస్తుంది. సో ఈ మద్రాస్ హైకోర్టు వాళ్ళు ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఒక పాపులర్ ప్రొఫెసర్ కామకోటి గారిని కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఈయన మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ మెంబర్స్లో ఏదో ఒక సీనియర్ మెంబర్ అనమాట. సో ఈయన్ని ఎందుకు కలిశారంటే వీళ్ళు ఈ వాట్సాప్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి మెసేజెస్ సెండ్ చేసినప్పుడు సో ఇవి ఎలా మనకి మెసేజెస్ అనేవి వెళ్తాయి, అలాగే వాట్సాప్ ఎన్క్రిప్షన్ అనేది ఎలా ఉంటుంది, అలాగే జనరల్గా ఈ వాట్సాప్ మెసేజ్ని మనం ట్రేస్ చేయొచ్చా లేదా, ఎవరు పంపిస్తున్నారో లేదా ట్రేస్ చేయొచ్చా లేదా అనేది కూడా దీని మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ ఏవైతే మనకి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి కదా ఈ మధ్య ఇండియాలో వాట్సాప్ ద్వారా, అసలు ఈ ఫేక్ న్యూస్లు అనేవి ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి, వీటి అసలు ఒరిజినల్గా ఆరిజిన్ ఉంటుంది కదా, సో ఈ ఆరిజిన్ మనం ట్రేస్ చేయొచ్చా లేదా అనే దాని మీద ఈ మద్రాస్ హైకోర్టు కొంచెం సీరియస్గా ఉండి ఈ కామకోటి గారిని కలిసినట్టు తెలుస్తుంది. ఈ కామకోటి గారు ఇంతకుముందు కూడా మనకి ఒకసారి న్యూస్లో కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ వాట్సాప్లో ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయో అప్పుడు ఆయన దీంట్లో ఎన్క్రిప్షన్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకసారి ఆయన కూడా చెప్పారనమాట. సో ఈయన కలిసినప్పుడే మనకి ఇది త్వరలోనే ఒక పెద్ద ఇష్యూని కూడా క్రియేట్ చేసే అవకాశం ఉందని అర్థమవుతుంది. అసస్ ఈరోజు గ్లోబల్గా వాళ్ళు రీసెంట్గానే లాంచ్ చేసిన వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ ఉంది కదా అసస్ 6 అంటే మన ఇండియాలో దీన్ని అసస్ 6Z అని చదవాలి. సో దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ క్యూకి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది వీళ్ళు ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు. ఎవరైతే అసస్ 6Z మన ఇండియాలో కొన్నారో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు దాంట్లో మీకు కావాల్సిన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే మీరు కూడా ఈ ఆండ్రాయిడ్ క్యూ ప్రోగ్రామ్లో మీరైతే మెంబర్ అవ్వచ్చు. ఆ తర్వాత మీకు దీనికి సంబంధించిన ఫైల్ పంపిస్తారు, దాన్ని మీరు ఇంటర్నల్ మెమరీలో వేసుకొని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మీరు బీటా ప్రోగ్రామ్లో ఉంటారు కాబట్టి కొన్ని బగ్స్ కూడా మీరు ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. Xiaomi త్వరలోనే మనకి వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ MIUI ఉంది కదా, సో దీంట్లో నెక్స్ట్ వర్షన్ MIUI 11 కూడా తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన న్యూస్లు అనేవి చాలా రోజు నుంచి మనకి బయటకు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన క్లోజ్ బీటా ప్రోగ్రామ్ అనేది చైనాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో మాత్రం దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది వీళ్ళు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. కానీ కొంతమంది ఎవరైతే ఈ క్లోజ్ బీటా మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దీన్ని వాడుతున్నారు కూడా. సో దీంట్లో ఇంకొక కొత్త న్యూస్ కూడా ఈరోజు బయటకు వచ్చింది. ఈ MIUI 11లో మనకి టోటల్గా డిజైన్ అనేది మార్చబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే దీంట్లో ఏవైతే మనకి స్టాక్ అప్లికేషన్స్ ఉంటాయో అంటే MIUIలో మనకి డిఫాల్ట్గా ఉండే అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో వీటిని కూడా వీళ్ళు రీడిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ అప్లికేషన్ Xiaomi ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, సో ఈ ఫైల్ మేనేజర్కి సంబంధించిన రీడిజైన్ మొత్తం కూడా ఈరోజు మనకి లీక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు గ్లోబల్గా వాడుతున్న ఫైల్ మేనేజర్ ఉందో సో దానికి ఇప్పుడు ఈరోజు లీక్ అయిపోయిన ఫైల్ మేనేజర్కి ఏమాత్రం సంబంధం లేకుండా కొంచెం అడ్వాన్స్డ్ డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. త్వరలోనే ఇది మన ఇండియాలో కూడా అలాగే గ్లోబల్గా కూడా బీటా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే మన ఇండియాలో ఈ బీటా ప్రోగ్రామ్ని క్లోజ్ చేశారు కదా, అంటే గ్లోబల్గా క్లోజ్ చేశారు కదా, సో మళ్ళీ మనం స్టేబుల్ అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే, దానికి వేరే ఆప్షన్ అయితే లేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి చెప్తాను. మనం రెగ్యులర్గా వాట్సాప్ వాడుతుంటాం కదా, సో ఈ వాట్సాప్లో మనకి మన పర్సనల్ స్టిక్కర్స్ అలాగే మనకి రకరకాల ఫోటోల్ని మనం స్టిక్కర్స్ లాగా తయారు చేసుకునే ఒక అప్లికేషన్ అనమాట. దీని పేరు AZ Pack Creator Pro. ఇదేం చేస్తుందంటే మన దగ్గర ఫొటోస్ ఉంటాయి కదా మన గ్యాలరీలో, సో ఆ ఫొటోస్ని మనం ఎరేజ్ చేసుకొని మనకి ఏదైతే కావాలో అంతవరకు దాని ఒక స్టిక్కర్ లాగా తయారు చేసుకొని మన వాట్సాప్కి ఇది స్టిక్కర్ ప్యాక్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఈజీ అప్లికేషన్. దీని కాస్ట్ 210 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. దీని సైజ్ మీకు అరౌండ్ ఒక 8 MB వరకు అయితే ఉంటుంది. రేటింగ్ 4.1 ఉంది. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.